ఇప్పుడు చంద్రబాబు గారు హిందువు, ఆయన గుడికి వెళ్ళినప్పుడు ఆ సంప్రదాయాలు పాటించుతారు. అదే సందర్భంలో రాజకీయ నాయకుడిగా, ఓ పార్టీ అధ్యక్షుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా, ఇప్పుడు ముఖ్యమంత్రిగా కూడా, ఇంతకుముందు ప్రతిపక్ష నేతగా కూడా మసీదుకి వెళ్తారు, చర్చికి వెళ్తారు, అక్కడ సంప్రదాయాలు పాటిస్తారు. అంత మాత్రం నేను హిందూ మతం మారినట్టు కాదు కదా. అట్లాగే జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు, గుడికి వస్తారు, మసీదుకి వెళ్తారు, అంత మాత్రం నేను మతం మారిపోరు కదా. అట్లాగే పవన్ కళ్యాణ్ తను హిందువు, తను భార్య క్రైస్తవురాలు, అలాగే ఆయన మిగతా కార్యక్రమాలకి వెళ్తారు. ఆ సందర్భంలో నేను బాప్టిజం తీసుకున్నట్టే, లేకపోతే కనుక నేను నిజమైన ముస్లింనే అని మాట్లాడతారు. అది అంటే ఆ మతానికి సంబంధించిన వాళ్ళ పట్ల మనకున్న గౌరవాన్ని ఎక్స్ప్రెస్ చేసే అంశమే తప్పించి ఆ మతం మారిపోయినట్టు కాదు. అయితే ఇప్పుడు మొన్న మధ్యన ఎప్పుడు పవన్ కళ్యాణ్ అన్న పదం బాప్టిజం తీసుకున్నానన్న పదాన్ని హైలైట్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు ఆయన బాప్టిజం తీసుకున్నాడు, ఆయన డిక్లరేషన్ మీద సంతకం పెట్టాడా అన్నటువంటి, ఆయన బాప్టిజం తీసుకున్నానన్నటువంటిది కేవలం ఆ క్రైస్తవకి సంబంధించినటువంటి కార్యక్రమానికి అటెండ్ అయినప్పుడు ఆ బాప్టిజం భావన నాలో ఉందని చెప్పేటటువంటి ఉద్దేశం ఆయన. ఒకవేళ నిజంగా డిక్లరేషన్ అడిగితే డిక్లరేషన్ ఎవరివ్వాలి? అన్యమతస్థులు ఈ మతంలోకి వచ్చినప్పుడు ఇవ్వాలి. అన్యమతస్థులు అన్నటువంటి లెక్క పవన్ కళ్యాణ్ ఉన్నదని చెప్పి ఎవరు చెప్తారో ఆ స్టేట్మెంట్ని బేస్ చేసుకుని, అట్లయితే ఇప్పుడు జగన్ మతం మారిపోయినట్టే, చంద్రబాబు మతం మారిపోయినట్టే. కాబట్టి అనవసరపు రాద్ధాంతం. పవన్ కళ్యాణ్ అడిగింది సనాతన ధర్మానికి సంబంధించి, చేతనైతే చక్కగా జగన్మోహన్ రెడ్డి సంతకం పెట్టి వెళ్తే విలువ ఉండేది. ఒక మంచి అవకాశాన్ని కోల్పోయారు. సంతకం పెట్టి ఇదిగో ఇట్లాంటి ఆంక్షలు పెట్టి నన్ను అడ్డుపెట్టి ఒక ఇది చేద్దాం అనుకున్నారు. నాకు దేవదేవుడి పట్ల విశ్వాసం ఉంది. నా పాదయాత్ర సందర్భంగా కూడా అక్కడికి వెళ్ళాను కదా, అప్పుడు లేనిది ఇప్పుడు పెట్టారంటేనే అర్థమవుతుంది. వీళ్ళు దేవుడిని అడ్డుపెట్టి నాటకాలు ఆడుతున్నప్పుడు నేను దానికి అలాంటి ట్రాప్లో పడదలుచుకోలేదు, భగవంతుని ఆ వివాదంలోకి లాగదలుచుకోలేదు, అందుకని నేను వచ్చాను దర్శనానికి అని చెప్పి సంతకం పెట్టి వెళ్ళుంటే ఒక అద్భుతమైన అవకాశం అయి ఉండేది. అది ఫెయిల్ అయ్యింది. ఆ ట్రాప్లో పడి ఆగిపోయింది జగన్మోహన్ రెడ్డి. అది ఈగోయిస్టిక్గానే కనబడుతుంది పబ్లిక్. అదే ప్రొజెక్ట్ చేస్తుంది అధికార పక్షం. కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ స్టేట్మెంట్లు అనవసరం.